మనీష్ గారు చెప్పండి. మేడం. ఒకసారి కొటేషన్‌లో లేని యుద్ధంలో, లేని పోటీల్లో గెలవడం అసాధ్యం అన్నారు. దాని గురించి వివరించండి. రైట్. రైట్. ఓకే. లేని యుద్ధంలో, లేని పోటీలో గెలవటం సాధ్యపడదు. యాక్చువల్లీ మనం పోటీ ఫీల్ అవుతున్నాం. యాక్చువల్లీ పోటీ లేదు. హ్మ్. స్కూల్లోకెళ్ళిన తర్వాత టాపర్ అవ్వాలి, టాపర్ అవ్వాలి అనుకుంటున్నాం. ఎందుకు టాపర్ అవ్వాలి? హ్మ్. స్కూల్‌కెళ్ళింది మనం చదువుకుంటానికి. హ్మ్. అవునా? అవును. చదువు రావాలి అంతే గదా! చదువు రావటం కోసం ఏం జేయాలో అది చదవకుండా, మార్కులు రావటం కోసం అందరికంటే టాపర్. హ్మ్. మా అమ్మాయి మా స్కూల్‌లో టాపర్ అండి అంటారు. మీ ఊర్లో ఎన్ని స్కూల్‌లున్నాయి ఇటువంటియి అంటే ఒక 20, 25 స్కూల్స్ ఉంటాయి. హ్మ్. మీ జిల్లాలో ఇటువంటి ఊర్లు ఎన్నున్నాయి అంటే, ఒక ఉంటే ఎట్లా లేదన్నా సరే ఒక 700-1000 ఊర్లున్నాయి. ఇటువంటి జిల్లాలెన్నున్నాయి? హ్మ్. దేశంలో ఎన్ని జిల్లాలున్నాయి? హ్మ్. ప్రపంచంలో ఎంతమందున్నాయి? అంటే ఒక 1,00,00,000 ఒక 1,00,000 మందిలో టాపర్స్‌లో నువ్వు ఒకదానివి. హ్మ్. దానికోసం అంత చించుకొని, అంత కష్టపడి చేయాల్సిన అవసరం ఏముంది? అవును. ఒకవేళ టాపర్ అయితే వచ్చేదేం? టాపర్ అయినా నీ కిడ్నీస్ అట్లాగే పనిచేస్తాయి. నీ హార్ట్ అట్లాగే పనిచేస్తది. నువ్వు టాపర్ అయినంత మాత్రాన ఏమైనా ఆపర్చునిటీస్ వస్తాయంటే అది కూడా రావు. ఇదంతా పచ్చి మోసము, వ్యాపారము. మనకి లేనిపోని పోటీలు పెడుతూ ఉంటారు. హ్మ్. ఐఐటీ పాస్ అయ్యి కూడా జాబ్స్ లేకుండా తిరిగే వాళ్ళున్నారు. నార్మల్ లోకల్ కాలేజ్‌లో పాస్ అయ్యి కూడా బ్రహ్మాండంగా మంచి మంచి జాబ్స్‌లో ఉన్నారు. మా ఫ్రెండ్ జయసింహ గారు మొన్న మాటల్లో చెప్పాడు. తను ఒకరికి ట్యూషన్ చెప్పేవాడు. అంటే వాళ్ళ సిస్టర్ చెప్తే చెప్పేవాడు. హ్మ్. అందులో ముగ్గురు అక్కలు, తమ్ముడు. హ్మ్. తమ్ముడు పరమ మొద్దు. హ్మ్. ఇంకా చెప్పాలంటే సుంఠ అని చెప్పాడాయన. ఏమి రాదతనికి. హ్మ్. చిన్నక్క ఏదో కొద్దిగా చదువుతది. పెద్దక్క మాత్రం టాపర్. బ్రహ్మాండంగా. హ్మ్. ఇప్పుడు వాళ్ళేంటి అంటే పెద్దక్క పెళ్లి చేసుకొని కాపురం చేసుకుంది. హ్మ్. చిన్నక్క ఒక కాలేజ్‌లో లెక్చరర్. హ్మ్. తమ్ముడు ఒక ఆహ్, పోలీస్ స్టేషన్‌లో అదే కానిస్టేబుల్ కంటే పైన హెడ్ కానిస్టేబుల్ అది చేస్తుంది. హ్మ్. అంత టాపర్ అయిన అమ్మాయి ఓన్లీ నిజంగా చెప్పాలంటే ఏ జాబ్ రాక హౌస్ వైఫ్‌గా సెటిల్ అయిపోయింది. హ్మ్. తనకి రాలేదు. అంటే చేయకపోవటం కాదు, తనకి రాలేదు. హ్మ్. మరి దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? ఇవన్నీ ఇప్పుడు మనం మురుసుకుంటానికే తప్ప, నిజానికి ఈ పోటీ అనవసరమైంది. ఎవరు ఏదైతారో ఎవరు చెప్పలేము. అవును. సో, ఇప్పుడు మనకి ఆపర్చునిటీస్ ఇచ్చేవాళ్ళందరూ కాలేజ్ టాపర్స్ కాదు. హ్మ్. కాలేజ్ టాపర్స్ అతని దగ్గర పని చేస్తూ ఉంటారు. కదా! అవును. కాబట్టి పోటీ లేదు. మనం ఊహించుకుంటున్నాము. నేను టాపర్ అవ్వాలి. పర్టిక్యులర్‌లీ మనీషి చెప్పేదంటే నేను గొప్పవాడినవ్వాలి. నేను మంచివాడినవ్వాలి. ఇటువంటియన్నీ వదిలేయాలి. హ్మ్. నేను నార్మల్. నేను మామూలే. నేను గొప్పవాడినేమి కాదు. నేనేమి మంచివాడిని కాదు. నిజంగా కూడా నేను మంచివాడిని కాదు. చెడ్డవాడిని కాదు. నేను చెప్తూ ఉంటాను. నాకంటే గొప్పవాడు ఈ భూమి మీద ఇంతవరకు పుట్టలేదు అంటాను. అలాగే నాకంటే హీనమైన వాడు కూడా పుట్టలేదు. అంటే నేను అందరిలాంటి వాడిని. హ్మ్. అందరూ నాలాంటి వాళ్ళే. ఎవరు ఇక్కడ గొప్పవారు లేరు, హీనమైన వారు లేరు, మంచివారు లేరు, చెడ్డవారు లేరు. వీళ్ళందరూ ఏంటంటే ఫ్రంట్ బెంచ్. హ్మ్. ఫ్రంట్ బెంచ్‌లో కూర్చుంటే ఆ టీచర్స్, పేరెంట్స్ బాగా అప్రిషియేట్ చేసి "నువ్వు గొప్పవాడివవుతావు, మంచివాడివవుతావు" ఇట్లా, అట్లా అని ఏదో పొగిడేస్తే వాళ్ళ జీవితాలన్నీ చాలా నాశనం అయిపోయాయి. ఈ ఫ్రంట్ బెంచ్‌లో కూర్చునే వాళ్ళ జీవితాలు చాలా ట్రబుల్‌లో పడుతూ ఉంటాయి. హ్మ్. కాబట్టి ఆ యొక్క అపోహల్లో ఉండి నేనేదో గొప్పవాడినవ్వాలి, మంచివాడినవ్వాలి. ఈ మోటివేషన్ స్పీకర్స్ కూడా హ్మ్. బాగా రెచ్చగొడుతూ ఉంటారు. హ్మ్. ఇక్కడ ఎవరు మంచివాళ్ళు లేరు. మనం ఒక పాస్టర్‌ని చూసాం ఆయన ఎన్నో చెప్పాడు. కానీ ఆయన ఆల్కహాల్ తీసుకొని యాక్సిడెంట్ అయి చనిపోయాడు. అంటే ఓకే. అక్కడ కాంట్రోవర్సీ ఉంది. అది హత్య అని కూడా కొంతమంది అంటున్నారు. స్టిల్ మనకి ఇప్పటి దాకా వచ్చిన ఆధారాల ప్రకారం, హ్మ్. పోలీసులు చెప్పిన దాని ప్రకారం. పైకి చెప్తారు. ఈ మోటివేషన్ స్పీకర్స్ కూడా అదే పని చేస్తారు. హ్మ్. మీ టీచర్సు అదే పని చేస్తారు. మీకు చెప్పేటువంటి స్పిరిచ్యువల్ లీడర్స్ ఉన్నారు కదా! హ్మ్. వాళ్ళు కూడా అదే పని చేస్తారు. ఇక్కడ మంచి వాళ్ళు, చెడ్డవాళ్ళు ఉండరు. అవకాశం వచ్చినప్పుడు వాళ్ళ యొక్క టాలెంట్ చూపిస్తూ ఉంటారు. ఆ ఓకే. దుర్బుద్ధి చూపిస్తూ ఉంటారు. కాబట్టి ఎవరికీ హాని కల్పించకుండా మీ జీవితం మీరు జీవిస్తే చాలు. పోటీలో పడొద్దు. కంపేర్ చేసుకోకూడదు. కంపేర్ చేసుకుంటూ కంపారిజన్ కిల్స్ లైఫ్. హ్మ్. ఎందుకు మనం వచ్చాం? తినటానికొచ్చాం. కంపారిజన్ హోటల్‌కెళ్ళిన తర్వాత మనం తినాలి. హ్మ్. అంతేగాని వాడేం తింటున్నాడు, వీడేం తింటున్నాడు, ఇంకా మంచిదేముంటది? బాగా తిన్నాడని ఆ సర్వర్‌తోని ఒక ర్యాంక్ తెచ్చుకొని, ఒక సర్టిఫికేట్ తెచ్చుకోం గదా! తె మంచి కస్టమర్ అండి. ఇతను బాగా తింటాడు అని జెప్పి దాని మీద ఒక సర్టిఫికేట్ చేసుకొని, దాన్ని ఒక బ్యానర్ మీద యేసుకొని చేసుకోరు గదా! మరెందుకు చైతన్య నారాయణ కాలేజ్‌లో బ్యానర్ కోసం అంత కక్కుర్తి పడుతున్నాం మనం? హ్మ్. కాబట్టి లేని పోటీని వాళ్ళు క్రియేట్ చేస్తూ ఉంటారు. పోటీలో ఉండొద్దు. బడికి వెళ్తే చదువుకోండి.
వీలైనంత వరకు చదువుకోండి. బడి దాటి కూడా చదువుకోండి. హ్మ్. ప్రతి విషయాన్ని చదువుకోండి. అక్కడ క్యాట్ ఎట్లా జంప్ చేస్తుందో చూడండి. ర్యాట్ ఎట్లా పరిగెడుతుందో చూడండి. బ్యాట్స్ ఎట్లా అవి వేలాడుతున్నాయో చూడండి. ప్రతీదీ చదువే. చదువంటే ఓన్లీ ఆ పుస్తకాలు పట్టుకొని ఆ పుస్తకాల్లోది మాత్రమే బై హార్ట్ చేసి చెప్పాల్సిన అవసరం లేదు. హ్మ్. ప్రతి దాన్ని అబ్జర్వ్ చేయాలి. లెర్నింగ్ అంటే అర్థం ఏంటంటే, తెలిసిన దానిలోంచి తెలియని దానిలోకి వెళ్ళటం. హ్మ్. అది ఏదైనా సరే. అండ్ పర్మనెంట్ చేంజ్ ఇన్ బిహేవియర్. బిహేవియర్‌లో పూర్తి మార్పు రావాలి. హ్మ్. అంతేగాని చదువుకుంటారు, మళ్ళీ అక్కడే ఉంటారు. వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగిపడక వివరింపదగున్. చదివాము, అప్పజెప్పాము. మళ్ళీ అదే ఫాలో అవుతుంది. అంటే అది చదువు కాదని నేనంటా. హ్మ్. అందుకని బడిలో చదువు ఉండదు. గుడిలో గుడి అంటే గుడి ఒకటే కాదు. ప్రార్థనాలయాలు ఏదైనా సరే. హ్మ్. గుడిలో దేవుడు ఉండడు. ప్రాస కోసం బడి, గుడి కలిపాను. యాక్చువల్‌గా అన్ని మతాల ప్రార్థనాలయాల్లో దేవుడు ఉండడు. హ్మ్. బడిలో చదువు కూడా ఉండదు. కానీ బడికెళ్ళినప్పుడు కొన్ని అవకాశాలున్నాయి. వాటిని వాడుకోవాలి. కాలేజ్‌కెళ్ళినప్పుడు కొన్ని అవకాశాలున్నాయి. వాటిని వాడుకోవాలి. హ్మ్. యూనివర్సిటీకెళ్తే కొన్ని అవకాశాలున్నాయి. వాటిని వాడుకోవాలి తప్ప అదే చదువని భ్రమల్లో ఉండి పోటీ పడితే జీవితాలు ఇలాగే నాశనం అవుతుంటాయి. ఓకే సార్. రైట్?